నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనిల్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ మీరు అన్నారు కదా నేను కొన్ని వాటిలో రీసెర్చ్ చేశాను అని. మీరు ఏ వాటిలో రీసెర్చ్ చేశారండి? బేసికల్లీ ఇప్పుడు రీసెర్చ్ అనేది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మీరు గమనిస్తే చాలా మంది ఎన్నో కోర్సెస్ చేసి ఆ కోర్సెస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ కోర్స్ లో ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. అయితే చాలా మంది ఏంటంటే లెర్నింగ్ అనే కాన్సెప్ట్ కంటే ఎక్కువ అర్నింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ నేను ఇంత డబ్బు పెట్టాను, నేను ఎంత సంపాదించుకోవచ్చు, అదే మెయిన్ మోటో ఉంది. అయితే నేనేం ఆలోచించానంటే, ఎప్పుడైతే ఈ 4 స్టేజెస్ నేను చూసాను, మెంటల్, ఫిజికల్, ఎమోషన్, స్పిరిచువల్, లాక్డౌన్ తర్వాత కూడా నేను ఆలోచిస్తే ఇంకొక దాన్ని నేను యాడ్ చేయాల్సి వచ్చింది. అది ఏంటి అంటే, ఈ 4 జోన్స్ లా ఇంకొక జోన్ యాడ్ అయింది, అది ఫైనాన్షియల్. అయితే అప్పుడు కూడా నేను ఒకటి ఆలోచించాను, ఏంటంటే ఇప్పుడు ఇది సెకండ్ లాక్డౌన్ మనం చూసాం. ఇప్పుడు ఇన్స్టెంట్ గా మనకి సడన్ గా ఒక థర్డ్ లాక్డౌన్ అయింది అనుకోండి, మన పరిస్థితులు ఏంటి? మనం ఉండగలుగుతామా? ఉండలేం కదా అండి. అప్పటికే చాలా కష్టాలు, అసలు ఫైనాన్షియల్లీ చాలా సఫర్ అయ్యారు. చాలా మంది ఉద్యోగాలు అన్నిటి మీద ప్రభావం చూపించింది కదా అది. ఇప్పుడు దాని మీద కూడా మనం స్టడీ చేసి ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా సక్సెస్ కావాలి. ఇంకోటి మీరు గమనిస్తే అన్ని ఖర్చులు అనేది పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, అది కొంతమంది గమనిస్తలేరు. అయితే ఒక మిడిల్ క్లాస్ మనిషి ఫ్యూచర్ లో, అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకొక 5 years లోపల మీరు గమనిస్తే పర్ మంత్ మీకు 1 lakh rupees అవసరం ఉంటుంది. మీకు 1 lakh వచ్చే ఇన్కమ్ మీ శాలరీ కానీ లేదా బిజినెస్ లో కానీ చేయగలుగుతారా? తక్కువ కదా. అంటే దీనికి కూడా సొల్యూషన్స్ రావాలి అనేది ఆ ఉద్దేశంతో మన రీసెర్చ్ లో మనం అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. దాంతో పాటు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫిజికల్ అనే కాన్సెప్ట్ మీద, ఇప్పుడు మా అన్న ఎలా చనిపోయారని ఇప్పుడు నేను పోయి ఒక డాక్టర్ కాలేను, ఎందుకంటే MBBS అవన్నీ మనతో. కానీ మనకు కొన్ని ఆల్టర్నేటివ్ థెరపీస్ అనేది ఉంది. అంటే మనం MBBS కాకపోయినా మనకి ఎన్నో వేరే థెరపీస్ తోని మనం క్యూర్ చేసుకోవచ్చు కొన్ని డిజీజ్లని. ఎలా అంటే ఆక్యుప్రెషర్ కానీ, మ్యాగ్నెటోథెరపీ కానివ్వండి, ఆక్యుపంచర్ కానివ్వండి, సుజోక్ అని కానివ్వండి. అయితే ఇవి ఏంటో తెలుసుకోవాలంటే మనం అవి కూడా నేర్చుకోవాలి. అయితే నేను డిప్లొమా ఇన్ ఆక్యుప్రెషర్, MD ఇన్ ఆక్యుప్రెషర్, మళ్ళీ సుజోక్, మ్యాగ్నెటోథెరపీ ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా నేను ఢిల్లీ, జైపూర్, బెంగళూరు అలా పోయాను. అయితే ఇది ఫిజికల్ కి సంబంధం. అయితే అక్కడ మీరు గమనిస్తే ఫిజికల్ బాడీలో మన ఎనర్జీస్ తోని వాళ్ళు డీల్ చేస్తారు. 5 element థియరీ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు బ్రెయిన్ కి వచ్చేటప్పటికి మీ ఆలోచనలు, అంటే మీకు ఐడియాస్ అనేది బాగుంటాయి. అయితే మీకు దానికి ఏం కావాలంటే మీకు NLP అనేది కావాలి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటారు. దానికోసం నేను అమెరికన్ యూనియన్ ఆఫ్ AU NLP నుంచి నేను కోర్స్ చేశాను. దాంతో పాటు ఏంటంటే మీకు సబ్ కాన్షియస్ టెక్నిక్స్ అని, ఇప్పుడు మై బ్రెయిన్ కి సంబంధించింది ఈ మనం NLP అనేది చేస్తే మనం ఎలా ఆలోచించవచ్చు, మైండ్ కి సంబంధించిన బ్రెయిన్ కి సంబంధించిన క్యాల్కులేషన్స్ ఎలా, అంటే దాన్ని ఫాస్ట్ గా ఎలా మనం యూజ్ చేయొచ్చు, లేకపోతే అలా మనం అక్కడ ఆ టెక్నిక్స్ అనేది నేర్చుకోవచ్చు. ఇక ఎమోషనల్ కి సంబంధించింది వస్తే అది మైండ్ కి సంబంధించి. అప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు చాలా మంది వింటున్నారు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అని, లేదా ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని, లేదా విజువలైజేషన్ అని, విజన్ బోర్డ్ అని. ఇప్పుడు చాలా మందికి ఫ్యామిలీలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎందుకంటే అది మైండ్ కి సంబంధించి. మనం కరెక్ట్ డిసిషన్ తీసుకోపోలేకపోవడం, లేదా సబ్ కాన్షియస్ మైండ్ కి సంబంధించి. అయితే చాలా మందికి తెలిసింది ఏంటంటే మైండ్ అంటే, మీరు గమనించండి ఇంగ్లీష్ లో మనం మైండ్ అంటాం, కానీ తెలుగులో మనము మనస్సు అంటాము, బుద్ధి అంటాం. మళ్ళీ ఇంగ్లీష్ లో మనం ఇవి క్యాల్కులేట్ చేస్తే ఓన్లీ మైండే అంటాం. అయితే మైండ్ లో కూడా చాలా మందికి తెలియంది ఏంటంటే ఎన్నో స్టేజెస్ ఉందండి. అదేంటంటే మామూలుగా అందరు యూజ్ చేసేవాడు ఏంటంటే మైండ్ మీద, అంటే మైండ్ ఎంటర్ అయ్యే లోపల మనకి కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. కాన్షియస్ మైండ్ లోపల మనకి మళ్ళా సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లోపల మనకి అన్కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ అన్కాన్షియస్ మైండ్ లోపల మనకి సూపర్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. సూపర్ కాన్షియస్ మైండ్ లోపల మనకి యూనివర్సల్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. యూనివర్సల్ కాన్షియస్ మైండ్ లోపల మనకి సుప్రీం కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఇవి ఆన్ పేపర్ బోర్డ్ మీద ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లేదు. అంటే చాలా మంది అంటారు మైండ్ లో అనుకోగానే అన్ని అయిపోతాయా అంటే తప్పకుండా అవుతుంది, కానీ మైండ్ లెవెల్లో కాదు.
ఎప్పుడైతే మీరు సూపర్ కాన్షియస్ లెవెల్కి వెళ్ళి యూనివర్సల్ కాన్షియస్ లెవెల్ కి కనెక్ట్ అవుతారో అనుకునే అన్ని అయ్యే ఛాన్స్ ఉంది. దానికే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఇక స్పిరిచువలిజం కి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా మంది మీరు గమనిస్తే ఒక మనిషి లైఫ్ చేంజ్ కావాలంటే న్యూమరాలజీ చేస్తే, నేమ్ అడ్జస్ట్ చేస్తే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇంకొక వాళ్ళు అంటారంటే ఆస్ట్రాలజీతోనే అవుతుంది. ఆస్ట్రాలజీతో పాటు నాడీ అనాలిసిస్, నాడీ జ్యోతిషం అనేది ఉంది. దాంతో పాటు కొంతమంది వాస్తు అంటారు. ఇప్పుడు మీకు తెలిస్తే వాస్తువులో కూడా ఇండియన్ వాస్తు, ఫ్యాంక్చుయ్ వాస్తు, పిరమిడ్ వాస్తు, మహావాస్తు, సరల్ వాస్తు, అంటే వాస్తువులో ఇన్ని ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు పామిస్ట్రీ ఉంది, హస్తరేఖలు చూసి చెప్తారు. అంటే ఇంకోటి దీంట్లోనే మళ్ళా టారో రీడింగ్ ఉంటుంది, తర్వాత క్రిస్టల్ గేజింగ్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఒక కోర్సెస్. అంటే ఇవన్నీ మీరు గమనిస్తే ఈ 4 zones లో ఏది చేసినా కూడా ఒక మనిషి లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, అంటే వాళ్ళు ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ కి సక్సెస్ కి దగ్గర రావాలనేది ఒక ఉద్దేశం. అంటే చాలా మందికి తెలియదు వాళ్ళకి ఫిజికల్ గా ప్రాబ్లం ఉందా, మెంటల్ గా ప్రాబ్లం ఉందా, ఎమోషనల్ గా ఉందా, స్పిరిచువల్ గా ఉందా. అయితే ఇవన్నీ అండర్ వన్ రూఫ్ ఉంటే బాగుంటుంది కదా. కరెక్ట్ అండి. ఇప్పుడు నేనంటే ఇంత డెడికేషన్ గా నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఎవరితో నన్ను సజెస్ట్ చేయను, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే వాళ్ళు కరెక్ట్ ఇయ్యలేరు అనుకోండి, నాకు ఆ రిజల్ట్ రాకపోవచ్చు. అందుకే నేనేం అనుకున్నా అంటే ఇవన్నీ నేనే నేర్చుకుంటే బాగుంటుంది కదా అని ఆ ఆలోచనతోని ఒక స్టెప్ బై స్టెప్ అన్ని నేర్చుకుంటూ పోతే 21 years లా ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. దేవుని దయ వల్ల 2024 December 5th కి నేను కోర్సెస్ అనేది అన్ని కంప్లీట్ చేశాను. ఆ తర్వాత చాలా థెరపీసే చేశారు మీరు, చాలా గ్రేట్. అసలు 21 years అంత డెడికేషన్తో చేయడం అంటే చిన్న విషయం కాదు. సో థ్యాంక్ యూ అండి.